దాంట్లోకి వెళ్ళే ముందు ఇవాళ ఒక దురదృష్టకరము అనాలో, దాని ఘాతుకం అనాలో, దుశ్చర్య అనాలో, లేకపోతే ఒక అసాంఘిక కార్యకలాపం అనాలో. కానీ తునిలో ఒక ఘటన జరిగింది. ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. ఒక వ్యక్తి ఒక 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని కొబ్బరి తోట, ఆ విజువల్స్ ఉంటాయండి, ఆ కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇది చెప్పాలి, చెప్పకపోతే మళ్ళీ పేటీఎం బ్యాచ్ ఇది ఇష్యూ కాదా, ఇది మాట్లాడరా. మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, ఎందుకు మాట్లాడు. అయితే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళాడు. సరే తీసుకెళ్ళాడు. మొత్తం మీద అమ్మాయి మీద అత్యాచార యత్నమో, అత్యాచారం కాదది, మభ్యపెట్టి తీసుకెళ్ళాడు అనుకోవాలి. నేను ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది, పాపం అమ్మాయి అమాయకురాలైన హాస్టల్లో ఉంటున్న ఆ బాలికని మభ్యపెట్టాడు, తీసుకెళ్ళాడు. సరే అక్కడ సంథింగ్ ఇంటర్ కోర్స్ ఇంకా జరగకముందే వేరే వ్యక్తి వీళ్ళని చూశాడు. చూసి ఆ వ్యక్తి గట్టిగానే ఎవరు నువ్వు అది అని చెప్పేసి అడ్డుకున్నాడు, అతన్ని తిట్టాడు, పట్టుకున్నాడు రెడీ హ్యాండెడ్గా. ఇదంతా జరిగింది. తర్వాత అది ఇష్యూ పెద్దదైంది. ఆ పట్టుకున్న అతను, నువ్వెవరు అసలు, ఈ ఊరు ఎందుకు వచ్చావు, అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ, బుజ్జమ్మ చెల్లెమ్మ అంటూ నిజంగా పట్టుకున్న అతను చాలా చాలా ఇదిగా అమ్మాయిని ఒక రకంగా చెప్పాలి అంటే ప్రొటెక్ట్ చేశాడు. ఎవడైతే దుశ్చర్యకు పాల్పడ్డాడో వాడిని ఎక్స్పోజ్ చేశాడు. అతన్ని మనం అభినందించాలి. పాయింట్ నెంబర్ 1 ఎక్స్పోజ్ అయింది. తర్వాత వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది, పోలీసులు. ఇదంతా కూడా వెళ్ళిన అమ్మాయి ఎవరో తెలియదు, వెళ్ళిన వాడెవడో తెలియదు, పట్టుకున్న వ్యక్తి ఎవరో కూడా తెలియదు. సడన్గా వెలుగులోకి వచ్చిన ఘటన ఒకటి. ఇక్కడ 3. ఆ బాలిక అమాయకురాలు, తీసుకెళ్ళిన వాడు దుర్మార్గుడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ బాలికని అతని దుర్మార్గం పాలన పడకుండా కాపాడిన వ్యక్తి మంచివాడు. సింపుల్ 3. అసలు ఇష్యూ పక్కకు పోయి ఒక అమాయక బాలికను చెరబట్టిన టీడీపీ నాయకుడు. ఇది వైసీపీ అందుకున్న క్యాంపెయిన్. అసలు ఆ బాలిక, ఆమెను తీసుకెళ్ళిన వ్యక్తి, ఆ బాలికను ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు, ఆ బాలిక అంత స్వేచ్ఛగా ఎలా వెళ్ళగలిగింది, అతను ఎలా తీసుకెళ్ళగలిగాడు, ఇవి కదా చర్చించాలి. అది పోయింది. టీడీపీ నాయకుడు తీసుకెళ్ళాడు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా అతను మేము ఎస్సీ వాళ్ళం అని చెప్తున్నాడు. ఎస్సీ వాళ్ళలో నేను కౌన్సిలర్ అని కూడా చెప్పాడు. పార్టీ చెప్పలేదు, పార్టీ చెప్పలా, కౌన్సిలర్ అన్నాడు, ఎస్సీ వాళ్ళం అన్నాడు. అతను కనుక అని ఉండకపోతే, అతను వెనక సోదరు తగిలిచ్చి చంద్రబాబు నాయుడు పంపించాడనో, అతని వెనక నాయుడు తగిలిచ్చి పవన్ కళ్యాణ్ పంపించాడనో, డెఫినెట్గా అది కూడా చేసేవాళ్ళు వీళ్ళు. వాడు ఒక మదం ఎక్కిన మదపు టేనుగా మంచి కోణం అని చెప్పి మదం ఎక్కిన మనిషి వాడు. ఆ పాప బాలిక అమాయకురాలు. మభ్యపెట్టి తీసుకెళ్ళాడో భయపెట్టి తీసుకెళ్ళాడో తెలియాల్సిన అవసరం ఉంది, తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. అంతవరకు ప్రభుత్వం యొక్క బాధ్యత. అది సంక్షేమ శాఖ వాళ్ళు అధికారులు తేల్చాలి, పోలీసులు తేల్చాలి. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. వాళ్ళని పట్టుకొని అతన్ని మందలించిన వ్యక్తిని
ఖచ్చితంగా అభినందించాలి, అందులో కూడా సందేహం లేదు. కానీ ఇదేమీ క్యాంపెయిన్, ఇదా చేయాల్సిన పని? ఇది నేను ఎందుకు చెప్పానంటే, అది విందామంటే ఒకసారి విందాం, అది ఆడియోతో వేయండి అమ్మా ఒకసారి. నువ్వెవరు చెప్తున్నా నేను చెప్తున్నా నాకు మీరు ఎవరో బుజ్జి నువ్వు ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ పట్టుకోవడం మీరు ఎవరు నేను ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ అండి. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి పాపం బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఇప్పి ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చాను ఇగో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. నువ్వు ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరి మీది? అది ఏరేపేట ఎస్ వాళ్ళు. ఏంటి బుజ్జి ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. అమ్మాయి పెట్టుకుంటాను నువ్వు అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేపట్టుకున్నావు ఏంటి తాతయ్య అవుతాడా? ఉంటానా అర్థం అవుతుంది. ఇగో సోషల్ మీడియాలో చెప్తాను మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వెళ్తాడు? వస్తాం మేడం, మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు సైడ్ అమ్మ వచ్చిందా ఒకసారి మీరు మీరు రాలేదు అక్కడికి? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద ఆగండి, ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా ఇదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు సార్ ఆగండి ఆగండి మీరు సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చాము తోటలోకి ఎవరు రమ్మన్నాడు? వచ్చాను తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వచ్చావా? బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవరో తెలిసి ఎవడో వచ్చేసి చెప్తాను. ఎవడు చెప్పు ఎవడో తెలియదు. నువ్వు బండి నువ్వెవరు చెప్తున్నాను నేను చెప్తున్నా. సో అది జరిగింది. ఆ పాప అక్కడ ఉండగా ఈ వ్యక్తి వాళ్ళని చూశాడు. సరే ఓకే, మళ్ళీ నేను మొదటి నుంచి ఆ దురాఘాతం గురించి చెప్పడం కాదు, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక దుశ్చర్యని ఒక వ్యక్తి రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అతన్ని డెఫినెట్గా పోలీసులు ఇప్పటికి అతని మీద కేసు బుక్ చేసే ఉంటారు. అంత ఇదిగా చేసిన దాన్ని అతను అభినందించాలి, ఇతన్నేమో చర్యలు తీసుకోవాలి, ఆ పాపకు సంబంధించిన సంరక్షణ, అసలు ఆ పాప ఉన్న హాస్టల్ ఏది, ఆ హాస్టల్లో ఇంత భద్రత లేకుండా ఎలా ఉంటున్నారు ఏంటి, ఇవి కోణాలు, ఇవి చూడాలి. ఇది వదిలేశారు. ఇది వదిలేసి రాజకీయం పెట్టారు దీని మీద. నేను ఎందుకు ఈ ఇష్యూని ప్రస్తావించానంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది మాట్లాడాల్సిన ఇష్యూ, డెఫినెట్గా దీన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పాల్సిన ఇష్యూ. మధ్యాహ్నం నుంచి మేము దాన్ని బాగానే ఎక్స్పోజ్ చేసాం, ఆ వ్యక్తి చేసిన దుశ్చర్యని. దీని మీద రాజకీయం చేయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా చూపిస్తూనే ఉన్నాం. అసలు మొత్తం ఇదంతా ప్రభుత్వమే రంగంలోకి దిగింది, ప్రభుత్వమే అతన్ని పంపించింది అన్నట్టుగా మాట్లాడేశారు. అది వాళ్ళకి అదే తెలుసు కాబట్టి. చెప్పాను కదా, అతను ఎస్సీ వాళ్ళు అన్నాడు కాబట్టి సరిపోయింది, కాబట్టి లేకపోతే ఆ వెనక పేరు కనుక చౌదరి తగిలిచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ పంపించారు అక్కడికి, లేకపోతే వెనక నాయుడు లేకపోతే ఇంకోటి తగిలిచ్చి పవన్ కళ్యాణ్ పంపించాడు అని అది కూడా చేసేవాళ్ళు. వాళ్ళకి అవకాశం లేదు. అతను వీడియోలో చెప్పేసేవాడు ఎస్సీ వాళ్ళం మేము అని చెప్పాడు. కాబట్టి ఏమి అట్లా అనలేక ఈ రకంగా మొదలెట్టారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ప్రపంచం దృష్టికి తేవాలి కాబట్టి తీసుకున్నాను, బాగుంది. ఇటువంటివి ఎవరు చేసినా ఆ టీడీపీయా వైసీపీయా కాదు కదా, వాడొక మృగం. అటువంటివి ఎండగట్టాలి. అది టీడీపీలో మృగం అయితే ఏంటి, వైసీపీలో మృగం అయితే ఏంటి, ఇంకొక పార్టీలో మృగం అయితే ఏంటి, అది కదా ఆలోచించాలి. అది ఆలోచించకుండా కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా చెలరేగిపోతున్నారు. సరే, అది వాళ్ళకున్న అది. ఈ ఇష్యూ ఎందుకు ఇంతసేపు చెప్పాను అని అంటే, దీని మీద మాట్లాడుతూ ఉంటే